హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమినల్స్. ఇప్పుడైతే కోర్ట్ అనే ఒక ప్రియదర్శిని క్యాస్ట్గా పెట్టుకుని లైక్ మెయిన్ లీడ్గా లైక్ అంటే డిఫరెంట్ ఉంది కానీ మెయిన్ లీడ్ అయితే లెక్క ప్రకారం ప్రియదర్శి అనమాట. సో ఇదైతే నాని అయితే ఒక విధంగా ప్రొడ్యూసర్ అనమాట. సో ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసి రియాక్షన్ అయితే ఇద్దాం. ఇది కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను, రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. అసలు కేసు ఏంటి మీది? 354A, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 354C, వాయిరిజం, బ్లాక్మెయిలింగ్ ఎ గర్ల్. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావా లేదా? మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D, స్టాకింగ్ ఎ గర్ల్. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈ లోపు చదువుతా. కానీ మండేనే ఫైనల్ జడ్జిమెంట్ అంట సార్. And section 11 and 12 of POCSO Act. పోక్సో యాక్ట్. పోక్సో ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్లు ఏంటి? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏంటి? రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్. 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. అమ్మా, నా షర్ట్ ఇస్త్రీ చేసావా? వాడి జీవితం నాశనం చేయద్దయ్యా. నాకు నీ మీద నమ్మకం ఉంది. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద తీసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఇప్పుడు చెయ్యి, ఏడ్ చేస్తావు. పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకు వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్, మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. లైక్ ఈ సినిమా ట్రైలర్ చూస్తే అసలు ట్రైలరే ఇంత అమేజింగ్ ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి అనమాట. సో ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి హీరోయిన్ లైక్ ప్రియదర్శిని తీసుకొని ఒక యాక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది అయితే చెప్తున్నారు అనమాట. ఎలా అయితే విజయ్ తలపతి ఉంటుంది కదా, లైక్ ఓటు వేయటం, ఒకళ్ళు దొంగ ఓటు పడితే దాన్ని మళ్ళీ మనం వేయచ్చు అని. సో అలాగే దీనిలో పాక్సో అనే ఒక దాన్ని బయటికి తీసుకురావడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ట్రైలర్ చాలా అమేజింగ్ అనిపించింది నాకైతే. నాకు అది తెలీదు, ఎందుకంటే మనం సినిమా చూడలేదు కదా. లైక్ ఫేక్ యాక్ట్స్ కావాలని వాడి మీద పెట్టారో లేదా అవన్నీ నిజంగా తెలీదు. అలాగే చూడటానికి అయితే కావాలని పెట్టినట్టే, అవన్నీ చేయలేదు, కావాలనే పెట్టారన్నట్టు అనిపిస్తుంది. సో ఎలా ఉంటుందో చూడాలి. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదా అని అనిపిస్తుంది. సో చాలా ఎక్సలెంట్ ఉంది. నాని నేచురల్ స్టార్ నానిది ఇందాక ఇది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్పీచ్ చూశాను. సో అన్నాడు, ఈ సినిమాకి చూసి మీరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే 2 నెలల తర్వాత వచ్చిన హిత్రి ఎవరు చూడొద్దని అయితే సవాల్ ఇస్తారనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. లైక్ ట్రైలర్ చూస్తే కూడా అంతే ఉంది, ట్రైలర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాస్ క్రిమినల్స్.